ఉప ఎన్నికల ప్రజాభిప్రాయంపై ఏఎస్ఎన్ బోరబండలో ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. ఈరోజు బోరబండలో మనకు ఒక మహిళ వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. అక్క నమస్తే. నమస్తే అండి. అక్క, బోరబండ ప్రజల మహిళల యొక్క మద్దతు ఏ పార్టీకి ఉంది? బిఆర్ఎస్ పార్టీకి ఉందండి. నేను భాగ్యలక్ష్మి, నేను సైడ్ ఫోర్ భాగ్యలక్ష్మి అండి, నేను మాట్లాడుతున్నాను. బిఆర్ఎస్ పార్టీకి ఉందండి. ఎందుకు బిఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే మన గోపీనాథ్ గారు చాలా చెప్పినవన్నీ మంచిగా చేశారు. థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా చేశారు సారు. ప్రజలందరికీ మంచిగా చేశారు ఆయన. అంటే కాంగ్రెస్ వచ్చి కూడా మేము పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నాం, ముఖ్యంగా ఉచిత బస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, గ్యాస్ పై రాయితీ, ఇవన్నీ చూసి మాకు మహిళలు కావచ్చు, పేదలందరూ కూడా కాంగ్రెస్ నే గెలిపిస్తారని ప్రభుత్వం చెప్తుంది, సీఎం గారు చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుందంటే వాళ్ళు చెప్పినట్టు చేసుంటే గెలుసుంటే వచ్చేమో, కానీ ఒక్కటి కూడా చేయలేదు కదండి. ఇప్పుడు ఎవరిదో ఎందుకండి, నేను ఇక్కడ ఉన్నాను, సైడ్ 3లో ఉన్నాను. ఇక అన్నపూర్ణ భోజనం పెట్టేదాన్ని నేను. నన్ను ఎందుకు తీసేశారు దీంట్లో నుంచి? నన్ను తీసేశారండి. వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారు. నాకు వచ్చే ఫంక్షన్ కూడా రావట్లేదు. దేని వల్ల రావట్లేదు నాకు తెలియదు, కానీ రావడం లేదు. ఏప్రిల్ నుంచి పోయిన సంవత్సరం వాళ్ళు గెలిచిన తర్వాత ఏప్రిల్ నుంచి ఆగిపోయింది ఆ ఫంక్షన్ కూడా. ఒంటరి మహిళ నేను దీని మీద బతుకుతున్నాను. ఆ ఆధారం కూడా లేకుండా చేశారు నాకు. హైదరాబాద్ అభివృద్ధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మంచి కరెంట్ కావచ్చు, అదే విధంగా మంచి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పేసి చెప్తాను. ఏమీ చేయలేదండి. ఇప్పుడు మా సార్ మా గోపీనాథ్ గారు మాకు నీళ్లు కూడా కరెంట్ కట్టేది లేదు మాకు, కానీ ఇప్పుడు కట్టమని కూర్చున్నారు వీళ్ళు. డబ్బులు నీళ్ళు కూడా కట్టమన్నారు. కరెంటు బిల్లు వస్తుందంటే ఎవరికో వస్తుంది, మాకైతే తెలియదు. ఇలా ఇది గ్యాస్ ఇస్తానన్నారు, అది లేదు. 2500 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, అది లేదు. ఏది రాలేదు మాకు. ఓకే, ఇది బోరబండ మహిళల యొక్క అభిప్రాయం. మంచి మెజార్టీతో మర్చని మా సునీతమ్మని మేము గెలిపించుకుంటాం. ముఖ్యంగా అంటే పార్టీల పక్షపాతం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు కాకుండా కార్యకర్తలకు అందే విధంగా చేశారని. ఇంకోటి సార్, మాకు బుల్డోజర్ వద్దు సార్, మాకు కారు కావాలి. వస్తే మాత్రం బుల్డోజరే వస్తుంది. మొత్తం పేద ప్రజల ఇళ్ళని పుల్లు కొట్టారు, మాకు అది వద్దు, మాకు కారు కావాలి. అంటే ఇక్కడ మనం ప్రజల్ని చూస్తే హైడ్రా ప్రభావం కూడా పెద్ద ఎత్తునుంది. కాంగ్రెస్ కు ఓటేస్తే హైడ్రా వచ్చి ఇల్లు కూలగొడుతుందనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి బోరబండ ప్రజల అభిప్రాయాన్ని అక్క స్పష్టంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అక్క. నమస్తే.